ఇటీవలే దేశవ్యాప్తంగా జరిగిన 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి 10 సీట్లు, స్వతంత్ర అభ్యర్థి ఒకచోట గెలవగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం కేవలం 2 స్థానాల్లోనే గెలుపొందింది. ఈ ఫలితాలు బీజేపీకి హెచ్చరిక జారీ చేసినట్లుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈ ఫలితాలపై స్పందించిన యూపీ సీఎం యోగి ఇలా చెప్పుకొచ్చారు. లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల మోసపూరిత మాటలను ప్రజలు నమ్మారని, అందుకే లోక్సభ ఫలితాల్లో ఊహించని విధంగా బీజేపీ వెనుకబడిందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. యూపీలో ఆదివారం జరిగిన బీజేపీ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. గెలుపుపై అతి విశ్వాసం పెట్టుకోవడం వల్లే బీజేపీ దెబ్బతిందని, మునుపటి ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతాన్ని మాత్రమే పొందగలిగిందన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో బీజేపీ సమర్థంగా పనిచేసింది. 2014 నుంచి ఇటీవల జరిగిన ఎన్నికల వరకు ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొన్నాం. కానీ ఈసారి విపక్షాల ఓట్ల శాతం పెరిగింది. గెలుపుపై అతి విశ్వాసమే దీనికి కారణమనడంలో సందేహం లేదు. ఇకపై ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా పనిచేయాలి. ప్రతి కార్యకర్త కష్టంలో నాయకులు వెంటే ఉండాలి. ఉత్తరప్రదేశ్లో విపక్షాలు హింసను ప్రేరేపించాలని చూసిన డబుల్ ఇంజిన్ సర్కార్ వాటిని తిప్పికొట్టిందని యోగి పేర్కొన్నారు. ఈ ఫలితాల తర్వాత బీజేపీకి దేశవ్యాప్తంగా వ్యతిరేక పవనాలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఉత్తరాదిలో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. బీజేపీ వచ్చే లోక్సభ ఎన్నికల్లో గెలవడం కష్టమేనని సొంత పార్టీ నేతలు చెప్పడం దుమారం రేపుతోంది. బీజేపీకి ప్రస్తుతం కంచుకోటగా అత్యధిక లోక్సభ స్థానాలున్న యూపీ రాష్ట్రంలోనూ బీటలు వారుతున్నాయని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్లో బీజేపీ పని అయిపోయిందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం గల్లంతు కావడం ఖాయమని జోస్యం చెబుతున్నారు. యూపీలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వచ్చేలా లేదని బీజేపీ ఎమ్మెల్యే స్వయంగా చెబుతున్న మాటల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. బద్లాపూర్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రమేష్ చంద్ర మిశ్రా ఈ వ్యాఖ్యలు చేశారు. యూపీలో మా పార్టీ పరిస్థితి ఏమీ బాగోలేదు. పార్టీ అధిష్టానం తక్షణమే నష్ట నివారణ చర్యలు తీసుకోకుంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ అధికారంలోకి రాబోదని స్పష్టం చేశారు. సమాజ్వాదీ పార్టీ వెనుకబడిన, దళిత, అల్పసంఖ్య వర్గాల సమస్యలను సీరియస్గా తీసుకుంది. ఇలాంటి సందర్భంలో మళ్లీ అధికారంలోకి రావాలంటే కలలు కంటే మాత్రం ప్రతి కార్యకర్త తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సిందే. అధిష్టానం వెంటనే రంగంలోకి దిగి చర్యలు తీసుకోవాలి. అయినా పరిస్థితులు మారతాయని చెప్పలేం అని రమేష్ చంద్ర మిశ్రా వివరించారు. ఈ వీడియోపై ఓ సమాజ్వాదీ పార్టీ సీనియర్ నాయకుడు స్పందిస్తూ బీజేపీ నేతలకు తత్వం బోధపడినట్టుందని, రాష్ట్రంలో బీజేపీ పని అయిపోయిందని వారికి కూడా అర్థమైనట్టుందని కమెంట్ చేశారు. మొత్తానికి ఇండియా కూటమి దెబ్బకు బీజేపీలో టెన్షన్ మొదలైందని చెప్పాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.